హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అందరూ? ఇవాళ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. మసాలా వంకాయ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెస్ కొంచెం పెద్దదే, కానీ నేను ఈజీగా చూపిస్తాను. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మన ఫంక్షన్స్లో అట్లా వస్తుంది అనమాట. బాగుంది టేస్ట్. ఎందుకంటే నేను తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి చెప్తున్నా. చాలా బాగుంది టేస్ట్. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక ½ kg వంకాయలు తీసుకున్నాను, లేత వంకాయలు అండ్ ఫ్రెష్వి. ఫ్రెష్ ఎట్లా అని తెలుసుకోవాలంటే గ్రీన్ కలర్ ఉంటాయి కాడ, దాన్ని చూస్తే తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నా. దాంట్లో సగం వచ్చేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. ఇదేంటంటే పేస్ట్ కోసము. అండ్ ఇట్లా స్లైసెస్ లెక్క కట్ చేసుకునేమో బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. దీన్ని అట్లా మనం బిర్యానీకి చేసాం కదా అట్లా. ఇంకా చింతపండు కొంచెము, ఇది ఒక 50 grams కాదు, ఇంకా తక్కువనే ఉంటుంది కొంచెము. అండ్ ఇంకా మసాలాల కోసం అయితే ధనియాలు, పల్లీలు, ఇంకా ఎండు కొబ్బరి, కాజు, నువ్వులు, అండ్ ఇంకా ఓల్ గరం మసాలా, ఈ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా అండ్ సాజీరా. అయితే ఈ మసాలాలు పేస్ట్లోనే వేసేస్తాను నేను. అండ్ బిర్యానీ ఆకు ఒకటి తప్ప, ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, నూనె, అంతే. ఇంకా ఇవేమో పోపు కోసము లాస్ట్కి చూపిస్తాను. ఇది ఫస్ట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది చూపిస్తాను. దీంట్లో నేను ఒక 2 టమాటాలు యూజ్ చేస్తున్నా. అది ఎట్లా యూజ్ చేస్తానో ముందు చూడండి చేసేటప్పుడు. ఇప్పుడు అన్ని పల్లీలు, నువ్వులు ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకున్నాము. అంటే నూనె లేకుండా ఉట్టిగానే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. అంటే ఇది మాడకుండా, సిమ్లో ఉంటే మాడదనమాట, పచ్చి వాసన పోతుంది. మంచిగా ఫ్రై చేసుకుందాం. మాడకుండా చూసుకోండి. సిమ్లో పెట్టుకుంటే మాడకుండా మంచిగా వస్తుంది. మాడిపోయింది అనుకో ఆ స్మెల్ వేరే ఉంటుంది, అసలు టేస్టే ఉండదు. కూర అంతా మాడి వాసన వస్తుంది. అట్లా చూసుకొని లైట్గా ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు ఎండు కొబ్బరి, దీన్ని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది నేను పెద్ద ప్రాసెస్ అని ఎందుకన్నా అంటే, ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొనికనే ఫస్ట్ టైం పడుతుంది. ఇవన్నీ రెడీగా ఉన్నాయి అనుకో, కూర వండుకోనికే మనకి ఒక 15 నుంచి 20 నిమిషాలలో అయిపోతుంది అనమాట. జల్దీ అయిపోతుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోనికనే మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ మిగతా అంతా నార్మలే, జల్దీ అయిపోతుంది అన్నట్టు. ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఫస్ట్ ఇది రెడీగా ఉంటే చాలు. అన్ని ఇట్లనే చేసుకుందాము. ఉల్లిగడ్డ ఒక్కటి కొంచెం నూనె వేసి చేసుకోవాలి ఫ్రై. మిగతా అన్ని ఆయిల్కి ఏం వేయకుండా ఉట్టిగానే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. కొంచెం అన్ని ఇట్లా డ్రైగా ఫ్రై చేసేసుకొని, ఇట్లా అన్ని డ్రైగా ఫ్రై చేసేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఈ వంటలే కాకుండా ఇంకా మీకు ఏమన్నా వంటలు కావాలంటే చెప్పండి, కామెంట్ చేస్తే అవి కూడా చేసి చూపిస్తాము. ఏ టైప్ అయినా సరే, చైనీస్ కానీ, ఆంధ్ర స్టైల్ కానీ, వేరే ఏ టైప్ అయినా మా అత్తమ్మ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది మంచిగా. ఏ టైప్ అయినా సరే సింపుల్గా చేస్తుంది, ఈజీగా అయిపోయేటట్టు చూపిస్తాను. మా అత్తమ్మ వంటలు కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఇది నేను చేసింది, మా అత్తమ్మ చేసేటి కూడా చూపిస్తాను. ఈ ఆనియన్స్కి మాత్రం నేను కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, చిన్న టేబుల్ స్పూన్ అంత 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా. దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర వేసినాను. ఇది మాడకుండా ఉట్టిగా జస్ట్ ఫ్రై కాగానే తీసేస్తాను, లైట్గా ఫ్రై కాగానే తీసేస్తున్నాను. ఇవేమీ మాడొద్దు. దీంట్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై లాగా ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలని చెప్పినా కదా, బిర్యానీకి చేస్తాం కదా బ్రౌన్ ఆనియన్స్, అట్లా చేసుకోవాలన్నమాట. ఇవి ఎక్కువ నల్లగా కూడా అయిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ కాగానే తీసేసుకోవాలి. ఈ ఆయిల్ ఏం వేస్ట్ కాదు, ఇదే ఆయిల్ తోటి మనము కర్రీ చేసుకుంటాము. ఇంకా వేరే నూనె అవసరం లేదు, ఇంకా వేరే నూనె యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నూనెనే కూరలో ఈ నూనెనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసిరా బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చిందో. అట్లా ఈ నూనె సరిపోతుంది మన కూరలకి. ఎక్కువ నూనె ఏం యూజ్ చేయను, నార్మల్ కొంచెమే అంతే యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం ఇంతకుముందు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రై, అలానే ఈ ఆనియన్స్, జీలకర్ర కూడా కలిపేసి మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపి స్మూత్గా, అంటే మరీ స్మూత్గా కాకుండా కొంచెం కచ్చపక్క లైట్గా రఫ్గా తగిలేటట్టు. అండ్ చింతపండు కూడా మనము నానింది,
దాంట్లోంచి గుజ్జు తీసి జ్యూస్ తీసి పెట్టుకుందాము. చూడండి పేస్ట్ చేసేసినాను. ఇట్లా కొంచెం బరకగా గ్రైండ్ చేసిన, మరీ స్మూత్గా చేయలే, కొంచెం లైట్గా బరకగా చేసిన అనమాట. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. వంకాయలు కట్ చేయడానికి ఫస్ట్ కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు వేస్తున్నా. ఒకటి నీళ్ళల్లో ఉప్పు ఎందుకు వేస్తారు వంకాయలు కట్ చేసేటప్పుడు మీకు తెలిస్తే కామెంట్ చేయరు. నాకైతే తెలియదు, అందరు వేస్తారు కాబట్టి నేను నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి కట్ చేస్తున్నా. అందరు వేస్తారు కాబట్టి నేను చేస్తున్నా, నాకైతే తెలియదు ఎందుకు వేస్తారో. ఎవరికైనా తెలిసి మాత్రం కామెంట్ చేయరు. ఇట్లా ఎగ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఏమైనా పుచ్చుగిన ఉందా చూసుకొని వేసేసుకోవాలి అంతే. ఇట్లా పుచ్చు ఏమైనా ఉందా చూసుకొని ఆ మసాలా గ్రైండ్ చేసిన మసాలా ఇట్లా వంకాయ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసినా బాగుంటుంది. కాకపోతే నేను అట్లా చేస్తలే, అట్లా కూడా వేసుకోవచ్చు. అదేంటంటే గట్టిగా చేసుకోవాలి ఫ్రై లాగా అనుకుంటే అట్లా వేస్తే బాగుంటుంది. నేను ఇది గ్రేవీ లెక్క చేస్తున్నాను అనమాట, కాబట్టి నార్మల్గానే చేస్తున్నాను. దీంట్లో పెట్టి చేసినా బాగుంటుంది, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ యూజ్ చేస్తున్న దీంట్లో. దీనికి ఎంత కర్రీకి ఎంత కావాలంత నూనె పోసుకొని, ఎక్కువ ఏం యూజ్ చేసేది ఒక 2-3 స్పూన్లు. స్పూన్లు అంటే టేబుల్ స్పూన్ కాదు, పెద్ద స్పూన్ తోటి. దీంట్లో కొంచెం ఆవాలు వేసుకుందాము. కొంచెం ఆవాలు ఫ్రై అయ్యగానే వంకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లానే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై కాకుండా చూసుకోవాలి, మాడకుండా. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే వంకాయ కూడా ఎక్కువ ఉడికియాల్సిన అవసరం ఉండదు అనమాట. మంచిగా ఫ్రై అయిపోయిందంటే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇక్కడ ఏమైందంటే నేను వంకాయలు వేసేటప్పుడు కెమెరా రికార్డ్ కాలేదు, ఫోన్ వచ్చి నిండే నేను చూసుకోలే, కట్ అయిపోయింది. నేను రికార్డ్ కాలేదు, చూసుకోలే. ఏం చేసిన అంటే వంకాయలు వేసేసినాక కొంచెం ఉప్పు వేసేసి కలిపి మూత పెట్టేసిన 2 నిమిషాలు, 2 నిమిషాలు, ఎక్కువసేపు కూడా కాలే. ఇప్పుడు చూసిరా ఒకసారి కలుపుదామని చూసేటప్పుడు కెమెరా ఆన్ లేదని చెప్పి మళ్ళీ ఆన్ చేసి కలిపి చూపిస్తున్నా. ఇది ఇంకొంచెం సేపు, ఇంకో 2-3 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మగ్గుతుంది బాగా వంకాయ, ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు అన్నట్టుగా. చూసిరా కలర్ ఎంత బాగా చేంజ్ అయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. చూసిరా ఇట్లా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇది మంచిగా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఎక్కువ ఉడకబెట్టుకోకుండా నడుస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఫ్రై అయిపోయింది కాబట్టి. ఇవన్నీ వేరొక బౌల్లో తీసేసుకొని దీంట్లోనే కూర బగారించుకుందాం. ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు వేస్తున్నా కొంచెము. ఇప్పుడు ముందు పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. ఒక 4 పచ్చిమిర్చి, కారపొడి ఎక్కువ యూజ్ చేస్తున్నా దీంట్లో, పచ్చిమిర్చి తక్కువ యూజ్ చేస్తున్నా. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసిన, ఇవి పెద్ద ఉండే అందుకే 4 తీసుకున్నా ఇట్లా. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసేసుకుందాం. ఇది చిన్న సైజు ఉల్లిగడ్డ తీసుకున్నా, పెద్దది కాదు, కొంచెమే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిగడ్డ పేస్ట్లో వేసినాము, ప్లస్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇది తక్కువ వేస్తున్నా. ఎక్కువ ఉంటే కొంచెం స్వీట్ లాగా తగులుతుంది, అందుకే కొంచెం తక్కువ వేసిన. కొంచెం ఉప్పు వేసిన. ఇవి ఏంటంటే ఉల్లిగడ్డలలో ఉప్పు వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట, అందుకే కొంచెం ఉప్పు వేసిన. కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ఇట్లాంటి కూరలకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ ఉంటే మంచిగా ఉంటుంది. అంటే ముందు గ్రైండ్ చేసి పెట్టుకుంది కాకుండా అప్పటికప్పుడు దంచేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. నేను కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువనే యూజ్ చేస్తున్నా. నేను ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను, టేబుల్ స్పూన్ తోటి 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ తీసుకున్నా. చూసినా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా. 1 స్పూన్ వేసిన పసుపు, చిన్న స్పూను. ఇప్పుడు ఇలా మంచిగా కలిపేసి ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు అది వేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని దీంట్లో అదే బౌల్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా పోసేసుకుందాము. మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ కొంచెం కూడా కనిపిస్తుంది చూసిరా. ఇవి మసాలా అంతా మంచిగా ఫ్రై అయింది అనుకో, ఆయిల్ పైకి తేలుతుంది తర్వాత. అట్లా ఆయిల్ పైకి వస్తే కూర అయిపోయినట్టు. అది కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకుందాము.
ఇది కలుపుతుండాలి కొంచెంసేపు, ఎందుకంటే ఇది మాడిపోకుండా అడుగు అంటుకోకుండా కలుపుకుంటా చేయాలి. ఎక్కువ స్టవ్ కూడా పెద్దగా పెట్టుకోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఎందుకంటే అడుగు అంటుకుంది అనుకో అది కూడా స్మెల్ మొత్తం పోతుంది. కొన్ని నీళ్ళు పోసిన అది ఎక్కువ ఉందని చెప్పి. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత ఉప్పు వేసేస్తున్నా. నేను తర్వాత ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఇప్పుడే వేసేస్తున్నా. దీనికి కావాల్సినంత ఉప్పు, ఇంకా కారపొడి. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా నేను, ఎవరికి ఎంత అవసరమో అంత వేసుకొని. కానీ నేనైతే ఎక్కువ వేసిన, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాను దీంట్లో. ఇప్పుడు చింతపండు పులుసు వేయడంతో పులుపు తగులుతుంది కదా, సో అందుకే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే ఆ పులుపు అనేది ఎక్కువ తెలియకుండా ఉంటుంది. మంచిగా కలిపేసుకుందాం. ఉప్పు కారం అంతా మసాలాలో కలిసిపెట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 minutes వదిలేద్దాము. చూసిరా లైట్గా ఆయిల్ పైకి వస్తుంది. ఇట్లా ఎక్కువసేపు పెట్టలేము, మూత ఒక 2 minutes పెట్టిన. చూసిరా ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నా. ఇందాక చింతపండు నానబెట్టినా కదా, దాంట్లో అంతా పులుసు తీసి పెట్టుకుని అది మంచిగా కలిపేసుకొని దీంట్లో కొన్ని నీళ్ళు కూడా పోసుకుందాము. మనకి లూజ్గా కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, థిక్గానే ఉండాలంటే అట్లనే పెట్టుకున్నా ఇంకా ఫ్రై అయ్యి ఇంకా థిక్ అవుతుంది అనమాట. అందుకే కొంచెం నీళ్ళు పోసుకుంటే ఉడికినాక కొంచెం చిక్క పడుతుంది. మనము వదిలేసినామనుకో చల్లగైనాక ఇంకా చిక్కగా అయిపోతుంది అది. ఇప్పుడు వంకాయలు కూడా వేసేస్తున్నా, ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసేసిన. మంచిగా కలిపేసుకుందాం. పేస్ట్ చేసుకునే వరకు మాత్రమే ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది, తర్వాత ఈజీగా 1 by 1 వెళ్ళిపోతూనే ఉంటుంది. కరివేపాకు నేను ఎప్పుడు కూడా కరివేపాకు లాస్ట్లోనే వేస్తుంటా, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఏమంటారు నూనెలో ఫ్రై అయిన దానికంటే కూడా ఇట్లాంటి కూరలలో పైన వేస్తేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకే నేను కరివేపాకు ఎప్పుడు అయినా పప్పులో కూడా వేస్తాను, బగారాలో కూడా వేస్తాను, నార్మల్గా పప్పులో కూడా వేస్తాను. ఇందాక మనం ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసినాను. ఈ టమాటాలని హాఫ్ పీస్ కట్ చేసి ఇట్లా ఫ్రై చేస్తున్నా. ఇది కొంచెం డార్క్గా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకొని ఈ ఆయిల్తో పాటు టమాటాలని కర్రీలో వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. టమాటాలు కూడా తినేయచ్చు. చూసిరా ఇట్లా ఫ్రై అయిపోయింది మంచిగా టమాటా. ఈ టమాటాలని మనము కర్రీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్తో పాటు వేసేసుకుందాం, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసినాం కదా. ఈ ఆయిల్ కొంచెం వేసేసి ఇది 1 స్పూన్, పెద్ద ఎక్కువ ఆయిల్ ఏం లేదు. దీంట్లో కూడా ఆయిల్ పైకి వచ్చింది చూసిరా. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, మంచిగా ఉడికిపోయినాయి కూడా వంకాయలు కూడా. నేను ఒక 5 minutes పెట్టిన మూత పెట్టి. ఇందాక వంకాయలు వేసినాక 5 minutes పెట్టిన అంతే. ఇంకో కర్రీ అయిపోయినట్టే. ఇంకా 1 స్పూన్ ఆయిల్ టమాటాలకు యూజ్ చేసింది, అది దీంట్లో కలిపేసిన అంతే. ఇంకా చూసిరా ఆయిల్ అంతా విడిపోయింది మసాలా నుంచి, అంటే మంచిగా ఫ్రై అయిపోయిన అన్నట్టు. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అవి కొంచెం ఇట్లా నలిపేసుకొని మీదకని వేసేసుకున్నాము. ఇట్లా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది బిర్యానీలకైనా బాగుంటుంది, నార్మల్గా రోటీస్కి బాగుంటుంది, అన్నంలకైనా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి కూరలు అప్పటికప్పుడు కంటే నెక్స్ట్ డే టేస్ట్ బాగుంటుంది. అంటే నాకు అనిపిస్తుంది అట్లా, మరి ఎవరి టేస్ట్ వాళ్ళే, కానీ నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇంకా అయిపోయింది కర్రీ ఇంతే. చూసినా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. నాకైతే నచ్చింది. మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను, అండ్ కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఎదగాలనుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇలా వేరే ఏదైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే, అంటే ఏమన్నా కర్రీస్ కానీ చైనీస్ కానీ ఏదన్నా వేరే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ చేయండి, అవి కూడా చేసి చూపిస్తాను. మా అత్తమ్మ బాగా చేస్తుంది, ఇంకా మా అత్తమ్మతో చేయించి చూపిస్తాను, చాలా బాగా చేస్తుంది. ఇలా వేరే ఐటమ్స్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, పక్కా చేయించి మీకు వీడియో పెడతాను. అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.